వాళ్ళు వెళ్ళి అల్లంత దూరం పోతున్నారట. ఈయన అయినా వీళ్ళేమిటి ఇట్లా పట్టుకున్నారని చూస్తూ ఉంటే వాళ్ళు అదృశ్యమయ్యారు అంటాడు. వాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు, మళ్ళీ నాకు కనిపించలేదు వాళ్ళు. ఆ తరువాత ఆశ్రమం నుంచి ఒక భక్తుడు బయలుదేరి 3:30-4 అయ్యేటప్పటికి మహర్షి ఇంకా రాలేదని ఆయన కోసం వెతికి తిరుగుతూ వస్తుంటే ఆయన కనపడితే ఆయన భోజనం పట్టుకొని ఒక కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ అంత మామిడి పండు 2 తీసుకొని వచ్చాడట. వచ్చి స్వామి నాయన ఇది జరిగిన విషయము అని అంతా చెప్పిన తరువాత పోనీ మీరు భోజనం చేయకపోతే పోయారు, కనీసం ఈ మామిడి పండున్న తినండి అన్న రసం తీసి ఇచ్చాడు తప్ప ఆ భక్తుని యొక్క పరిస్థితి చూసి ఆ మామిడి పండు రసం కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా జరిగిపోయింది ఆ రోజు. అంటే ఏదైతే వద్దనుకుంటామో అది కనుక మన ప్రారంభంలో ఉంటే అది జరిగి తీరుతుంది అని నేను అనుకున్నాను అని అంటాడు. అంటే వాళ్ళు మాత్రం అదృశ్యమయ్యారనేటువంటి మాట రమణ మహర్షి వాడడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది ఇంకెవరో జీవితాల్లో ఉంటే నేను పట్టించుకోను, కానీ మహర్షి అంటే అప్పుడు కేవలం 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఒక 6 నెలలకి ఈయన ఇట్లాగే ప్రతిరోజు తిరుగుతూ ఉండేవాడు. ఆ స్కంద గుహ అదంతా కూడాను గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండేవాడు. ఒక దశలో తన కూడా ఎవరో ఇంకొక స్వామి కూడా ఉంటాడు, అదేదో పేరు రాశాడు నాకు జ్ఞాపకం లేదు, అప్పుడు ఓ చదివాను. ఆ పైన నుంచి ఒక ఆవిడ ఒరే అని పిలిచిందట. చూడండి తమాషా, ఒరే అని పిలిచిందట మహర్షిని. మహర్షి అట్లా పైన చూచాడట. చాలా ఎత్తున ఉండి ఆవిడ ఏదో పండ్లు కోస్తూ ఉందట. ఆ కొండ పైన అంత పైకి ఎక్కడానికి కూడా అవకాశం లేదు. స్త్రీ ఏమిట్రా ఈవిడ ఇంత దూరం ఎక్కింది, ఇంత ఎత్తుకి ఎక్కింది అని మహర్షి అలా చూస్తూ ఉంటే, ఏరా ఇలా తిరుగుతూనే ఉంటావా నువ్వు, నీ కర్మ గాలిపోను, ఓ చోట కూర్చోరాదు అన్నదట. మహర్షి అలా చూస్తూనే ఉన్నాడట. ఈ పక్కన అతను కూడా చూస్తున్నాడని చెప్తాడు. ఆ తర్వాత ఆవిడ కూడా కనపడలేదంటాడు. ఇక్కడ వడ్డించేటప్పుడేమో నీకు వడ్డించేది పార్వతి అయ్యా తిను అని ఒక ఆవిడ నింది అంటాడు. ఇప్పుడు ఆవిడ కూడా కనపడలేదని. అంతే, ఇది జరిగింది అప్పటికి మహర్షికి 21వ సంవత్సరం జరుగుతూ ఉంది. అంతే, వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ ఎక్కడికి కదలలేదు. మహర్షికి ఋషికేశం ఎక్కడుందో తెలియదు, మహర్షికి కాశీ ఎక్కడుందో తెలియదు, రామేశ్వరం ఎక్కడుందో తెలియదు, తిరుపతి ఎక్కడుందో తెలియదు, బద్రీనాథ్ ఎక్కడుందో తెలియదు. ఎక్కడైతే ఆ స్కంద గుహను వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఆయనకు ఒక చిన్న కుటీరం కట్టారో ఆ ప్రదేశంలో ఉన్నాడో, చివరికి దేహాన్ని వదిలేటప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్క పుణ్యక్షేత్రానికి పోలేదు, ఒక్క తీర్థక్షేత్రానికి పోలేదు. ఎందుకో తెలుసా? అన్నీ తనలోనే ఉన్నాయి కనుక ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్రారబ్ధాలు ఈ విధంగా ఉంటాయి. కానీ పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః. ఇప్పుడు ఆ మహాత్ముడు లోపల ఆలయం కట్టాడు అనుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఇదే లోపల ఆలయం కట్టాడు, కానీ పరమేశ్వరుడు వస్తాడు అనే ఆలయం కట్టాడా? కానీ పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళాలి ఆయన హృదయంలోకి. ఆ సమయానికి ఆయన ఎక్కడైతే కుంభాభిషేకం చేస్తూ ఆనందిస్తూ ఉంటాడో ఆ సమయంలో నేను దర్శనం ఇవ్వాలి అని అనుకోకపోతే రాజుకి ఎట్లా కల్లో కనపడి చెప్పాడు అంటాను. బాగా అర్థం చేసుకోండి. ఇది ఆయన ప్రారంభంలో ఉందా లేదా అది వేరే విషయం. పురుషార్థం అది. పరమేశ్వరుడు కోసం భావన చేయడం అనేటువంటిది పురుషార్థం. ప్రారంభంలో లేనిదైనా పురుషార్థం అయినప్పటికీ కూడాను భగవద్ అనుగ్రహంతో నీకు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. ఒక్కటే, ప్రారంధాన్ని ఎవ్వరూ తొలగించలేరు. కానీ మన భక్తి గనక అతిశయిస్తే, ఇది కొద్ది హృదయంతో అర్థం చేసుకోవాలి మీరు. నొసటి రాత రాసేవాడు చుడపగలడు గనక ప్రారంధాన్ని ఎవ్వరూ మాఫీ చేయలేరు. కానీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మాత్రం మాఫీ చేయగలదు. ఎట్లాగూ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సుప్రీంకోర్టు జడ్జి మరణశిక్ష విధించాడు అనుకోండి. ఒక వ్యక్తికి, ఒక దోషికి మరణశిక్ష విధించాడు, అయిపోయి. ఎందుకంటే ఇంకా ఆయన నియంత శాసనం అది. ఎప్పుడైతే తనకి మరణశిక్ష విధించానో అని అన్నాడో వాడిని ఉరి తీయాలి. కానీ అదే వ్యక్తి పిటిషన్ పెట్టుకుంటే, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు అనుకోండి, వాడిని ఉరిదీస్తారా? కాబట్టి
ప్రారబ్ధాన్ని శాసించేటువంటి కర్తగా పరమేశ్వరుడు ఉంటాడు. అవసరమైతే కరుణామూర్తిగా దయను మీ మీద కురిపించి, నా మీద కురిపించి ప్రారబ్ధాన్ని కూడా తొలగించేటువంటి శక్తి ఉంటుంది. ఈ స్థాయికి వెళ్ళాలి జీవితం అనంటే నిరంతరం పతిం పశూనాం హృది భావయంత, నిరంతరం కూడాను పరమేశ్వరుణ్ణి భావయంత చింతయంత ధ్యానించడంలోనే అది లభ్యం అవుతుంది. కనుక 2 దశల్లో చూచాం. ఇప్పుడు సిద్ధపురుషుని యొక్క దశలో శివోహం, మన స్థాయిలో ఓం నమ శివాయ. మనం ధ్యానిస్తూ ఉండాలి, హృదయంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండాలి. పతిం పశువునాం హృది భావయంత. కానీ జీవన్ముక్తుడు హృదయంలో దర్శిస్తూ ఉంటాడు. ఎలా? తన స్వరూపంగా. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే, ఆ స్థాయిలో ఉంటాడు. కనుక భిక్షాశనాదిక్షు పరిభ్రమంత, ఇది భిక్షాశన. ఇది మళ్ళీ అంటే ఆయనకేమో భిక్ష, నలుగురు చోటుకి వెళ్ళడం, మనకు పరమేశ్వరుడు పెట్టేటువంటి భిక్ష. భిక్షాశన దిక్షు పరిభ్రమంత. కాబట్టి దేహం ఉంది కనుక అది అక్కడ ముఖ్యం. దేహం ఉంది కనుక, ప్రారంధం ఉంది కనుక, ప్రారంధం ఉన్నంతవరకు ఈ దేహంలో తాను ఉండాలి. వాస్తవానికి తాను దేహంలో లేడు, దేహమే తనలో ఉంది. మనం చెప్పాను, దేహం పోతూ ఉంటే దేహంలో తాను పోవడం కాదు, ఆ పోయేటువంటి దేహమే తనలో పోతూ ఉంది. ఎందుకని? ఆకాశానికంటే కూడా సూక్ష్మతరమైనటువంటి వాడు కనుక. దేర్ ఫోర్ భిక్షాశన దిక్షు పరిభ్రమంత. భిక్ష తమాషా చూడండి. ఎందుకని? దేహానికి, అది తనకు కాదు. బ్రహ్మచారికి సన్యాసికి ఇద్దరికీ గృహస్థులు భిక్ష పెట్టాలని శాస్త్రం. భిక్షకు పోవాల్సిన వాళ్ళిద్దరే, ఇంకెవ్వరు కాదు. యతిశ్చ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినావుభౌ, అది శాస్త్రం. కాబట్టి ఎవడైతే యతి, ఇప్పుడు యతి పంచకం చూస్తున్నాం కదా, యతి ఎవడైతే ఉన్నాడో సన్యాసి, బ్రహ్మచారీచ అంటే విద్వత్ సన్యాసి కావచ్చు, వివిధిష సన్యాసి కావచ్చు. సన్యాసికి బ్రహ్మచారికి పక్వాన్న స్వామినావుభౌ. కాబట్టి మనం వండినటువంటి ఆహారాన్ని వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలి. ఎందుకో తెలుసా? ఎందుకండి? వాళ్ళు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. వాళ్ళు పని చేసుకోలేక కాదు, సోమరిపోతులై కాదు. వాళ్ళు చేసేటువంటి కార్యం, ఇప్పుడు ఓ సైంటిస్ట్ ఉన్నాడు, సైంటిస్ట్ని గవర్నమెంట్ పోషిస్తూ ఉంది. ఎందుకు పోషిస్తూ ఉంది? ఆ సైంటిస్ట్ ఏదైతే పరిశోధనల ద్వారా తీసుకొస్తాడో అవి సమాజానికి ఉపయోగపడతాయి కనుక అతన్ని పోషించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లాగే సాధువు నిరంతరం భగవత్ సేవలో ఉన్నాడు కనుక ఆ సాధువు తరిస్తే తద్వారా ఆయన ద్వారా వచ్చేటువంటి గ్రంథాలు, ఆయన ద్వారా వచ్చేటువంటి ఉపదేశాలు, ఆయన ద్వారా వచ్చేటువంటి ప్రవచనాలు సమాజాన్ని ఉద్దీపింపజేస్తాయి కనుక, ప్రభావితం చేస్తాయి కనుక అటువంటి వ్యక్తిని ప్రభుత్వం పోషించదు, సమాజం పోషిస్తుంది. సమాజం కోసం తాను ఉన్నాడు కనుక సమాజ అభ్యుదయం అంతా కూడా ఆయన మీద ఆధారపడింది కనుక సమాజం పోషిస్తుంది. అలాగే బ్రహ్మచారి కూడాను, వాడు వంట చేసుకుంటూ కూర్చుంటే వాడు చదువుకోలేడు కనుక అతనికి కూడాను విద్య కావాలి. ఈరోజు బ్రహ్మచారి, రేపు యతి పురుషుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, వివిధిష సన్యాసి మొదట కావచ్చు, విద్వత్ సన్యాసిగా తర్వాత కావచ్చు, జీవన్ముక్తుడైపోవచ్చు. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి భావనతో నడిచేటువంటి వీళ్ళని పోషించడం అనేటువంటిది సమాజం యొక్క బాధ్యత అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. కనుక ఇలా ఈ దేహం ఉంది గనక దిక్షు పరిభ్రమంత. తమస చూడండి, ఆహారమేమో భిక్ష ఆహారం, భిక్షాశన భిక్ష ఆహారంగా తీసుకుంటూ ఉన్నాడు. ఓకే, కానీ దిక్షు పరిభ్రమంత అది ఎందుకండి? ఒక చోట లేడు, తిరుగుతూ ఉన్నాడు. ఎందుకని? సంగత్వం ఏర్పడకూడదు కనుక. వివిధిష సన్యాసి అయినా, విద్వత్ సన్యాసి అయినా, తరించిన వాడైనా, తరించడానికి ప్రయత్నించినటువంటి వాడైనా ఒక్క చోట ఉన్నప్పుడు సంగత్వాలు ఏర్పడిపోతూ ఉంటాయి. సరేనా? ఆ నేను అనేటువంటిది లేకుండా చేసుకోవాలి, నాది అనేటువంటిది లేకుండా చేసుకోవాలి. ఒక ప్రదేశంలో గనక ఉంటే ఆ ప్రదేశంలో ఉండేటువంటి వ్యక్తులతో సంబంధాలు అధికమైపోతాయి అనేటువంటి ఉద్దేశం చేత శాస్త్రం ఎట్లా నిర్ణయించిందంటే సన్యాసికి సప్తభిక్ష అన్నది, 7 ఇళ్ల దగ్గర భిక్ష తీసుకోమన్నది. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు జెర్సీ కౌలు అనుకోబాకండి మీరు, ఆ రోజుల్లో ఆవులు ఉంటాయి కదా, ఆవుల దగ్గర నుంచి పాలు తీస్తారు కదా, ఒక ఇంటి దగ్గర ఎంతసేపు నిలబడాలంటే పాలు తీసినంత సమయం అన్నాడు, అంతే. అంతసేపు నిలబడి అట్లా 7 ఇళ్ల దగ్గరికి వెళ్ళి సప్తభిక్ష
7 గృహాల దగ్గర నిలబడి భిక్ష తీసుకోవాలి. ఒకవేళ 7 మంది వేయలేదనుకోండి, ఆ రోజు ఉపవాసం ఉండాలనే కానీ 8వ ఇంటి దగ్గరికి పోవడానికి అవకాశం లేదు. కనుక 7 ఇళ్లలో భిక్ష తీసుకోవాలి. 3 రాత్రులు ఒక ఊరిలో ఉండాలి, అంతే. 3 రాత్రులు. 4వ రాత్రి ఆ ఊరిలో నిద్ర చేయడానికి అవకాశం లేదన్న సన్యాసిని. కారణం ఏంటో తెలుసా? అంతకు దాటితే మళ్ళీ అక్కుండే వ్యక్తులతో సంబంధం